కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే విధంగా ఫోకస్ పెట్టింది. సచివాలయంలో మంత్రులు కమిటీతో ఉద్యోగ సంఘాల నాయకులు భేటీ. ఈ సందర్భంగా ఏపీ ఉద్యోగ సంఘాలు జేఏసీ చైర్మన్ బొప్పరాజు మాట్లాడుతూ ప్రభుత్వం చర్చలకు పిలవడంతో తమ సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దృష్టిలో ఉంచుకొని సమస్యలను పరిష్కరించమంటున్న బొప్పరాజుతో మా కరెస్పాండెంట్ రాజేష్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ సంఘాలకు సంబంధించిన సమస్యల మీద ఫోకస్ చేశారు. ప్రస్తుతం మనతో ఉద్యోగ సంఘాల నాయకులు బొప్పరాజు ఉన్నారు. సార్, ప్రధానంగా వాళ్ళ మంత్రుల భేటీలో ఏ అంశాల గురించి మాట్లాడబోతున్నారు? ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించినటువంటి వేల కోట్ల రూపాయల బకాయిలు గత ప్రభుత్వంలో ఉన్నాయి. అవి ఎంతెంత ఏ పద్దు కింద ఇవ్వాలనేది ఉద్యోగులకి, రిటైర్ ఉద్యోగులకి స్పష్టత ఇవ్వాలి ప్రభుత్వం. ఆ తర్వాతనే డిఏ అంశాలు కానీ, పిఆర్సీ అంశాలు కానీ, ఐఆర్ విడుదల కానీ, కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ, గ్రామవార్డు సచివాలయం కానీ, జిల్లా పరిషత్ టీచర్లు చనిపోయిన ఉద్యోగులు వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు కానీ, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరి అంశాన్ని కూడా ఒక్కొక్కరు సెక్టార్కి సంబంధించి ఒక్కొక్కటి ప్రధానమైన అంశాన్ని అన్నీ ఒకరి అంశాలు ఎత్తుకోకుండా ప్రభుత్వానికి ఒకేసారి కూడా ఇబ్బంది పెట్టకుండా ఒక్కొక్క అంశాన్ని మేము ఒక్కొక్క సంఘానికి సంబంధించి అన్ని విషయాలు కూడా చర్చించి వీలైన త్వరగా పరిష్కరించమని ప్రభుత్వాన్ని కోరేదానికి సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతం అయితే మాకు ఈరోజు పిఆర్సీ కమిషన్ అంశం తేలాల్సిందే, డిఏ అంశాలు కూడా తేలాల్సిందే. అలాగే మా బకాయిల అంశం ఎలా చేస్తారో మాకు ఏ విధంగా వైట్ పేపర్ ఇస్తే అది కూడా గట్టిగా చర్చిస్తాం. ఇవాళ చర్చల అనంతరం రాబోయే రోజుల కార్యాచరణ అంటే కొద్ది చర్చలు సఫలమైతే ఓకే, లేకపోతే మళ్ళీ చర్చలకు సంబంధించి కావచ్చు, కార్యాచరణ ఎలా ఉండే అవకాశం ఉంది? చర్చలు మొదలైందే ఈరోజు కాబట్టి మేము కార్యాచరణ ఉండాలని ఏ ఒక్క ఉద్యోగ సంఘ నాయకుడు కోరుకోరు. ప్రభుత్వంతో సానుకూల వాతావరణంగా చర్చలు కావాలని కోరుకుంటాం. ఆ చర్చలతోనే ఏదైనా పరిష్కారం వద్దని బలంగా నమ్మే వాళ్ళలో ఏపీజేసీ అమరావతి పక్షాన మేము కూడా ఉన్నాం. కాబట్టి చర్చల ద్వారానే రానున్న రోజుల్లో కూడా పరిష్కరించుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది. ఉద్యోగ సంఘాలు గతంలో ఉద్యోగులు చలో విజయవాడ లాంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం చేపట్టిన చరిత్ర అదంతా ఉంది. అది పునరావృతం కాకూడదని కోరుకున్నాం. దానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవిస్తూ ఈరోజు చర్చలు మొదలు పెట్టమనేది చాలా సానుకూల అంశం. చూసుకుంటే కదా డిఏకి సంబంధించి కావచ్చు, అలాగే ఉద్యోగ సంఘాలకు సంబంధించిన సమస్యల మీద ఒక్కొక్కటి కూడా పరిష్కరించుకుంటూ వెళ్తాము అంటూ చెప్తున్నారు. చర్చలు అనేది కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది కాబట్టి పూర్తిగా ఉద్యోగ సంఘాలకు సంబంధించిన సమస్యల మీద ఫోకస్ చేసింది కాబట్టి ఆ చర్చలు కూడా సఫలం అయ్యే విధంగా కూడా తమ కార్యాచరణ ఉండబోతుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మంత్రుల కమిటీకి సంబంధించి మరి కాసేపట్లో మీటింగ్ అనేది జరగబోతుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఉద్యోగస్తులు కూడా సెక్రటరీకి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్టు విశ్వనాథ్తో రాజేష్, వైకే న్యూస్, అమరావతి నుంచి.